హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికోడ్ రాజింగ్. ఈరోజు అయితే మనం మంచి కథ అయితే చూడబోతున్నాం. దాని పేరు మాయా చెట్టు. ఈ కథలో అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అక్క పేరేమో లలిత, చెల్లి పేరేమో సుజాత. వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ పేదవాళ్ళు, వాళ్ళకి సంపాదనే లేదు. అలా ఆందోళన పడుతూ వాళ్ళిద్దరూ ఆదాయం కోసం ఎక్కడికైనా వెళ్ళి చూద్దామని బయటికి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా లలితకి ఒక మనిషి కింద పడిపోవడం గమనించి త్వరగా పరిగెత్తుతూ వెళ్తుంది ఆ మనిషి దగ్గరికి, ఏమైందో అని. కానీ వాళ్ళ చెల్లి ఏమాత్రం స్పందించకుండా అక్కడే మనకెందుకు, ఎవరి గోల వాళ్ళది అని నిలబడి ఉంటుంది. కానీ వాళ్ళ అక్క చాలా మంచి హృదయంతో ఆ మనిషి దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎలానో అలా తన కష్టం మీద తనే ఎలానో నీళ్లు చల్లి మొహాన లేపుతుంది. దానితో ఆ మనిషి కళ్ళు తెరిచి ఇలా అంటాడు, చాలా కృతజ్ఞతలమ్మ, ఈ కాలంలో కూడా నీలాంటి మంచి వాళ్ళు ఉండడం చాలా అరుదు అని లలితని చాలా అభినందించి, నీకు నేను ఒక బహుమానంగా ఒక మాయా నీళ్ళైతే ఇస్తాను. ఈ నీళ్ళ గురించి వివరిస్తాడు. ఏమిటంటే, ఈ నీళ్ళని నీ మీద కొంచెం ఒక చుక్క నీళ్ళని నీ మీద పోసుకో, దాంట్లో నువ్వు ఒక చెట్టుగా మారిపోతావు. ఆ చెట్టుకి చాలా రకమైన ఆ పువ్వులని నువ్వు కోసుకొని ఆ పువ్వులతో నువ్వు అమ్ముకొని నీ జీవితాన్ని కొనసాగించు అని వరంగా ఇస్తాడు. దానితో ప్రతిరోజు నువ్వు ఈ నీళ్ళ చుక్కని మళ్ళీ నీ తల మీద పోసుకుంటే నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతావు అని ఆ పెద్ద ఆయన లలితకి ఇచ్చి వెళ్ళిపోతాడు. దానితో వాళ్ళిద్దరూ చాలా ఆనందం పడిపోయి, ఇక నుంచి మనం సంపాదించుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అని చాలా సంతోషం అయిపోతారు. దానితో వాళ్ళ ఇంటి ముందుకి వెళ్ళి లలిత ఇలా చెబుతుంది వాళ్ళ చెల్లికి, నువ్వు ఈ మాయా నీళ్ళని నా మీద చెల్లు, నేను ఒక చెట్టుగా మారిపోతాను. దాని తర్వాత నువ్వు పువ్వులని కోసుకొని ఆ పని పూర్తయ్యాక నా మీద మళ్ళీ ఆ నీళ్ళని పోసేయి అని చెబుతుంది. దానితో అక్క చెప్పిన మాటని సరే అని చెప్పి చాలా ఆందోళనగా సంతోషంగా వెళ్ళి వాళ్ళ చెల్లి, సరే అక్క, నేను ఇలానే చేస్తాను అని వేయడానికి బయలుదేరుతుంది. సుజాత ఎలా అవుతుందో అని చాలా వాళ్ళిద్దరూ భయపడతారు. కానీ ఇంకా చేసేదేమీ లేక ఎలా అయినా సంపాదించాలి అని సుజాత ముందడుగు వేసి నీళ్ళని వాళ్ళ అక్క మీదకి వేస్తుంది. అలానే వేయగానే హఠాత్తుగా వాళ్ళ అక్క తల మాత్రమే కనిపిస్తుంది. ఇంకా మొత్తం చెట్టులాగా మారిపోతుంది. దాంట్లో చాలా రకమైన పువ్వులు అయితే పూస్తాయి. అవి చూసి చాలా ఆనందం పడిపోయి సుజాత పువ్వులని తీసుకొని మళ్ళీ వాళ్ళ అక్కని మామూలుగా మార్చేస్తుంది. ఇలానే ప్రతిరోజు వాళ్ళు కొనసాగించేవాళ్ళు. ఆ పువ్వులని వాళ్ళు వేరే రాజ్యానికి చెందిన మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులని మేము రోజు మీకు ఇస్తాము అని చెప్పి మాట్లాడుకొని బయలుదేరేవారు. అలానే ప్రతిరోజు మంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ కోసుకున్న పువ్వులని ఇచ్చేవాళ్ళు. ఇలానే రోజు వాళ్ళ సంపాదన గడుస్తూ ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఆ పువ్వులని తీసుకొని వెళ్ళి ఆ మంత్రి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈ పువ్వులు ఎక్కడివి అని ప్రశ్న మొదలైంది రాజు మనసులో. అని అడగగా ఆ మంత్రి ఏమంటాడంటే, పక్క రాజ్యంలో ఒక అక్క చెల్లెళ్ళు ఈ పువ్వులని ఇస్తున్నారు అని చెప్తారు. ఈ పువ్వులు ఎక్కడ, ఇంత మంచి సువాసనమైన పువ్వులని నేను ఎక్కడ చూడలేదు అని రాజు ఆశ్చర్య చెందిపోయి సరే అని చెప్తాడు. మరుసటి రోజు రాజుకి పక్క ఊళ్ళో ఒక పని పడుతుంది. ఆ పని కోసం బయలుదేరుతారు. అలా వేటకి వెళ్ళినప్పుడు రాజుకి చాలా దాహం వేసి అక్కడ ఉన్న ఒక ఇల్లు దగ్గరికి వెళ్ళి నీళ్ళని అడుగుతాడు. అలా అడుగుతూ ఉండగా ఆ రాజుకి ఆ ఇంట్లో నుంచి ఆ పువ్వుల సువాసన అయితే వచ్చింది. ఆ సువాసన, ఆ మంత్రి తెచ్చే పువ్వుల సువాసన రెండు ఒకేలా ఉన్నాయి అని చెప్పి రాజు తన వేటకు కూడా ఆ పువ్వులని తెస్తాడు. ఆ పువ్వులని ఆ అమ్మాయికి చూపిస్తాడు. ఇలా, ఈ పువ్వులు మీరేనా మా రాజ్యానికి రోజు చెందిస్తున్నారు అని అడిగితే, అవును రాజు, మేమే అని చెబుతుంది. దాంట్లో ఆ రాజు చాలా ఆనందం పొంగిపోయి, నువ్వు నా భార్యగా వస్తావా, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని ఒకేసారి హఠాత్తుగా అడుగుతాడు
లలితని. దాంతో లలిత చాలా ఆందోళన చెందిపోయి పరిగెత్తుతూ వెళ్ళి వాళ్ళ చెల్లి ఈ విషయం అంతా చెబుతుంది. ఇలా రాజొచ్చాడు అదంతా చెబుతుంది. అలా చెప్తూ ఉండగా ఆయన ఒక పెద్దాయనని ఆ రోజు కాపాడిన లలిత ఈ మాటలన్నీ వింటాడు. విన్న తర్వాత పెళ్ళైతే నీకు ఈ చెట్టుగా అవ్వడం అసాధ్యం అని చెప్పేస్తాడు. దాంతో సరే ఇంక నేను రాజుకే భార్యనైతే నాకెందుకు ఈ పువ్వులు అని చెప్పి సరే అని చెప్పి ఆ వరాన్ని వదిలేసుకుంటుంది లలిత. ఇంకా ఆ రాజుతో సరే రాజు అని చెప్పి ఒప్పుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. ఇంకా వాళ్ళ చెల్లి కూడా అక్కడే రాజ్యమహల్లోనే ఉండిపోతుంది. That's it guys. I hope you like this video. Subscribe to Comic Code Rajik.